जय श्री राम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయాః పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది అరణ్యకాండం 38వ సర్గలో ఉన్నాం. 37వ సర్గ దగ్గరికి వచ్చేసరికి రావణాసురుడు మారీచుడు సహాయం కోరడం కనిపిస్తుంది. మారీచుడు రామునకు అపకారం చేయవద్దని రావణునకు ఉపదేశించడం ఇక నుంచి కనిపిస్తుంది. మారీచుడు రావణాసురుడితో చెప్తున్నాడు, ఒకప్పుడు నేను పర్వతం వంటి శరీరముతో 1000 ఏనుగుల బలముతో పరాక్రమశాలినై ఈ భూమిపై సంచరించి తిని నల్లటి మేఘము వలె ఉన్న నేను శుద్ధమైన బంగారు కుండలములు కిరీటము ధరించి పరిఘ అనే ఆయుధమును గ్రహించి లోకములకు భయము కలిగించుతూ ఋషుల మాంసములను తినుచు దండకారణ్యములో సంచరించి తిని అప్పుడు ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు అనే మహాముని స్వయముగా దశరథ మహారాజు వద్దకు వెళ్ళి ఇట్లు పలికెను, రాజా, నాకు మారీచుడి నుండి ఘోరమైన భయం ఏర్పడింది. మారీచుడు రావణాసుడితో చెప్తున్నాడు, ఒకప్పుడు విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడాడు అని. విశ్వామిత్రుడు దశరథుడితో చెప్తున్నది మారీచుడు చెప్తున్నాడు. ఇప్పుడు రాముడు సావధాన చిత్తుడై పర్వకాలములో నన్ను రక్షించున్నట్లు చేయుము. ధర్మాత్ముడైన ఆ దశరథ మహారాజు విశ్వామిత్రుని మాటలు విని మహాభాగ్యవంతుడైన ఆ మహామునితో ఇట్లు పలికెను, ఈ శ్రీరాముడు బాలుడు, అస్త్రములను ఇంకా నేర్వనివాడు. అందుచేత నేను సైన్యముతో తప్పక నీ వెంట వచ్చేదను. నేను చతురంగ బలముతో స్వయముగా వచ్చి నీవు ఎవరిని చంపవలెనని చెప్పుదువో నీ శత్రువులైన ఆ రాక్షసులను చంపెదను. విశ్వామిత్రుడు ఆ మాటలు విని రాజుతో ఇట్లు పలికెను, ఈ లోకములో శ్రీరాముడు తప్ప మరి ఏ ఇతర బలము కూడా ఆ రాక్షసుని చంపుటకు చాలదు. నీవు యుద్ధములో దేవతలను కూడా రక్షించినావు. నీవు పూర్వము చేసిన ఆ పని 3 లోకాలలోనూ ప్రసిద్ధిగాంచినది. నీ సైన్యము చాలా గొప్పదే కావచ్చును, దానిని ఇక్కడనే ఉండనిమ్ము. మహా తేజస్శాలి అయిన ఈ రాముడు బాలుడే అయిన ఆ మారీచుణ్ణి నిగ్రహించుటకు సమర్థుడు. అందుచే శ్రీరాముణ్ణి తీసుకుని వెళ్ళెదను, నీకు క్షేమమగ్గాక. ఆ విశ్వామిత్ర మహర్షి అట్లు పలికి చాలా సంతోషించుచు ఆ రాజకుమారుని తీసుకొని తన ఆశ్రమమునకు వెళ్ళెను. అప్పుడు చిత్రమైన ధనస్సును చరచుచు ఆ శ్రీరాముడు యజ్ఞదీక్ష వహించిన ఆ విశ్వామిత్రుని దగ్గరనే ఉండెను. పద్మపత్రముల వంటి నేత్రములు కలవాడు, శోభా సంపన్నుడు అయిన ఆ శ్రీరామునకు ఆనాటికి ఇంకను మీసము మొదలైన పురుష చిహ్నములేవి ఉదయించలేదు. అతడు బ్రహ్మచారి అగుటచే ఒకే వస్త్రము ధరించి ఉండెను. బంగారు మాల ధరించి తల మీద జుట్టు ముడి పెట్టుకొన్ను. ధనస్సును ధరించిన అతడు ప్రజ్వరించుచున్న తన తేజస్సు చేత ఆ దండకారణ్యమునంతా ప్రకాశింపజేయుచుండెను. అట్టి శ్రీరాముడు ఉదయించిన బాలచంద్రుడి వలె కనబడుచుండెను. వరములను పొంది ఉండుటచే మహాబలముతో గర్వించిన నేను మేఘముతో సమానమైన ఆకారముతో బంగారు కుండలములు ధరించి ఆ విశ్వామిత్రుని ఆశ్రమమునకు వెళ్ళి తిని నేను ఆయుధము ధరించి ఆశ్రమంలోనికి ప్రవేశించుచుండగానే ఆ శ్రీరాముడు నన్ను చూచి ఏమాత్రమూ భయపడక ధనస్సుకు నారి కట్టెను. ఇతడు బాలుడే కదా అని అజ్ఞానము చేత శ్రీరాముని విషయంలో నిర్లక్ష్య భావముతో నేను తొందరగా విశ్వామిత్రుని యజ్ఞవేది వద్దకు వెళ్ళి తిని అప్పుడు శ్రీరాముడు శత్రువులను సంహరించ బాణమునొక దానిని నాపై ప్రయోగించెను. అది నన్ను 100 యోజనముల దూరమునందున్న సముద్రములో పడవేశను. నాయన, అప్పుడు శ్రీరామునకు నన్ను చంపవలని అనే ఇచ్చ లేకపోవట చేత చంపకుండా రక్షించినాడు. నన్ను శరవేగము చేత స్పృహ కోల్పోవునట్లు చేసి దూరముగా ఎగరగొట్టినాడు. ఆ విధముగా ఆ శ్రీరాముడు
నన్ను లోతైన సముద్ర జలములో పడివేయగా చాలా చేపటికి స్పృహ వచ్చి నేను లంకాపురమును మరల చేరితిని. అప్పటికి శ్రీరాముడు బాలుడుగా ఉండుట చేత అస్త్ర విద్యను ఇంకా పూర్తిగా అభ్యసించలేదు. శ్రమ పడకుండా కార్యములు నిర్వర్తించు అట్టి శ్రీరాముడు నన్ను ఆ విధముగా విడిచిపెట్టి నా సహాయులనందరినీ మాత్రము సంహరించినాడు. అందువలన నేను నివారించుతున్నా వినక నీవు శ్రీరామునితో విరోధము పెట్టుకొన్నచో శీఘ్రముగానే ఘోరమైన ఆపదను పొందగలవు. రాక్షసులందరూ అనేక విధములైన ఆటలకు సంబంధించిన పద్ధతులను, రతికి సంబంధించిన పద్ధతులను తెలుసుకొని సుఖముగా ఉన్నారు. సమాజములుగా ఏర్పడి ఆయా ఉత్సవములు చేసుకొని ఆనందించుతున్నారు. అట్టి రాక్షసులకు కూడా కష్టమును ఆపదను తెచ్చిపెట్టిన వాడవగుదు. మేడలతోనూ రాజభవనములతోనూ కిక్కిరిసి ఉన్న అనేక రత్నముల చేత అలంకరించబడినది ఆయన లంకా పట్టణము సీత మూలాన నశించుటను నీవు చూడగలవు. ఏ పాపము ఎరుగని మంచివాళ్ళు కూడా పాపాత్ములతో సంబంధము వలన సర్పములు నివసించే మడుగులోనే మత్స్యముల వలె ఇతరుల పాపాల మూలమున నశించుచుందురు. దివ్యమైన చందనమును శరీరములకు పూసుకొని దివ్యములైన అలంకారములతో అలంకరించుకొని సుఖముగా ఉన్న రాక్షసులందరూ నీవు చేసిన తప్పుకు ఫలితముగా మరణించి నేలపై పడి ఉండుట చూడగలవు. చావగా మిగిలిన రాక్షసులలో కొందరు హరింపబడిన భార్యలు కలవారై, కొందరు భార్యలతో కూడిన వారై రక్షకులు లేక 10 దిక్కులకు పారిపోవుచుండగా నీవు చూడగలవు. ఈ లంకా పట్టణమంతా బాణముల సముదాయము చేత చుట్టబడి అగ్నిజ్వాలల చేత కప్పబడి ఉండగా ఈ పట్టణములోని భవనములన్నీ మండిపోవుచుండగా నీవు చూడగలవు. సందేహం లేదు, పరభార్యాగమనమును మించిన మరొక పాపమేదీ లేదు. రాజా, నీకు వేల కొలది స్త్రీలు భార్యలుగా ఉన్నారు కదా. నీవు భార్యల యందు మాత్రమే ఆసక్తి కలవాడవై నీ కులమును, గౌరవమును, ఐశ్వర్యమును, రాజ్యమును, నీకు అత్యంత ప్రియమైన నీ జీవితమును రక్షించుకొనుము. సౌందర్యవతులైన భార్యలతోనూ మిత్రులతోనూ చాలా కాలము సుఖముగా ఉండదలిచినతో నీవు శ్రీరామునకు అపకారము చేయకుము. నేను నీ మంచి కోరి నివారించుచున్నా వినక సీతను బలాత్కారముగా అవమానించినతో నీ సైన్యమంతా నశించగా శ్రీరాముని బాణములు ప్రాణములను హరింపగా నీవు బంధు సహితముగా యమలోకమునకు వెళ్ళెదవు. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 38వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 39వ సర్గలో కూడా మారీచుడు రావణుడికి ఉపదేశిస్తాడు. ఈ విధముగా 39వ సర్గ. ఈ విధముగా శ్రీరాముడు ఆనాడు యుద్ధములో నన్ను ఎట్లో విడిచిపెట్టినాడు. దాని తర్వాత ఈ మధ్యకాలమున ఏమి జరిగినదో వినుము. శ్రీరాముడు ఆ విధముగా చేసినా కూడా వైరాగ్యం చెందక నేను మృగరూపము ధరించిన 2 రాక్షసులతో కలిసి దండకారణ్యమునకు వెళ్ళితిని. మండుచున్న నాలుక, పెద్ద దేహము, తీక్ష్ణములైన కోరలు, గొప్ప బలము కల మాంసమును భక్షించే ఒక మహామృగముగా అయి దండకారణ్యములో సంచరించి తిని. నేను మిక్కిలి భయము కలిగించు రూపము కలిగి అగ్నిహోత్రములు జరుగు ప్రదేశములందు, పుణ్యతీర్థములందు, చైత్య వృక్షాల సమీపమునందు ఉండే మునులను ఎదిరించుచు సంచరించి తిని. దండకారణ్యంలో తపస్సు చేసుకొనుచున్న మునులను చంపి వారి రక్తం త్రాగుచు వారి మాంసములు భక్షించుచు శ్రీరాముని వద్దకు వెళ్ళి తిని. నేను చాలా క్రూరుడనై ఋషుల మాంసములు తినుచు వనములో నివసించు వాళ్లకు భయము కలిగించుచు రక్తము త్రాగుటచే మదించి ధర్మ కార్యములు పాడు చేయొచ్చు సంచరించుచు శ్రీరాముని వద్దకు వెళ్ళి తిని. వాడి అయిన కొమ్ములు గల మృగము రూపము ధరించి ఉన్న నేను ఆహార నియమము పాటించుచు తాపసుడై సకల ప్రాణుల హితమును కోరు మహాబలశాలి అయిన శ్రీరాముడు అరణ్యములో ఉండుట చూచి ఇతడు తాపసుడే కదా అను అభిప్రాయముతో నిర్లక్ష్యము చేయుచు
పూర్వము అతనితో ఉన్న వైరమును అతడు కొట్టిన దెబ్బను స్మరించుచు చంపుటకై అతని మీదకు వెళ్ళి తిని. తాపసుడై ధర్మము ఆచరించుతున్న శ్రీరాముడు, గొప్ప భాగ్యము కల సీత, మహారథుడైన లక్ష్మణుడు ఉన్న ప్రదేశమునకు వెళ్ళి తిని. అప్పుడు ఆ రాముడు ధనస్సును గట్టిగా లాగి శత్రువులను సంహరించు 3 వాడి అయిన బాణములు ప్రయోగించెను. అవి గరుత్మంతుడు వేగముగా వెళ్ళినప్పుడు కలుగు గాలి వంటి ధ్వని చేసెను. వజ్రముతో సమానములు, రక్తము భుజించునవి, వంగిన కణుపులు గలవి అయిన ఆ 3 బాణములు బాగుగా ప్రయోగింపబడినవై మా వైపు వచ్చినవి. శ్రీరాముని బాణము ఎంత భయంకరమైనదో నేను పూర్వము చూచి ఉండుట చేత, అతని పరాక్రమము ఎరిగిన వాడనగుడి చేత అటు ఇటు తిరిగి పారిపోతిని. అందుచే నేను రక్షించబడితిని, కానీ ఆ రాక్షసులిద్దరూ మాత్రము చంపబడ్రి. నేను శ్రీరాముని బాణముల నుండి ఎట్లో తప్పించుకొని ప్రాణాలు దక్కించుకొని మనస్సును ఏకాగ్రం చేసుకొని యోగ మార్గమును అవలంబించి సన్యాసినై ఇక్కడ నివసించుతున్నాను. అది మొదలు నారచీరలు కృష్ణాజినము ధరించి ధనస్సు చేతబోని పాశము చేతిలో ధరించిన యముడు వలె ఉన్న శ్రీరాముడే నాకు ప్రతి చెట్టు మీద కనబడుతున్నాడు. భయభ్రాంతుడనైన నాకు వేల కొలది శ్రీరాములు కనబడుతున్నారు. ఈ అరణ్యమంతా నాకు రామమయముగా కనబడుతున్నది. ఎవ్వరూ లేని ప్రదేశంలో కూడా నాకు రాముడే కనబడుతున్నాడు. స్వప్నములో శ్రీరాముణ్ణి చూచి ఉలిక్కిపడి లేచి స్పృహ కోల్పోతున్నాను. రాముని వలన భయపడిన నాకు రత్నములు, రథములు మొదలైన రేఫతో రకారంతో ప్రారంభమయ్యే పేర్లు వినగానే భయము కలుగుతున్నది. నాకు ఆ శ్రీరాముని ప్రభావము తెలియను. అతనితో నీకు యుద్ధము తగదు. శ్రీరాముడు బలిచక్రవర్తి అయినా నముతినైనా కూడా చంపగలడు. నీకు రామునితో యుద్ధము చేయవలనని ఉన్నచో యుద్ధము చేయము, లేనిచో మానివేయము. కానీ నేను కొంతకాలము జీవించవలనని అభిప్రాయము నీకు ఉన్నచో నా ఎదుట శ్రీరాముని మాటలు చెప్పకుము. లోకములో యోగ్యులై ధర్మాచరణము చేయు ఎందరో సత్పురుషులు ఇతరులు చేసిన అపరాధములకు పరివార సమేతులై నశించినారు. నీవు చేసే అపరాధానికి నేను నశించవలసి ఉన్నది. అందుచే నీకు ఏది యుక్తమని తోచునో అది చేసుకొనుము. నేను మాత్రము రాను. గొప్ప తేజస్సు, ధైర్యము, బలము గల శ్రీరాముడు అందరూ రాక్షసుల పాలిటి మృత్యుదేవత కాబోవటలేదు కదా. జనస్థానములో ఉన్న కరుడు శూర్పణఖ మాట విని ముందుగా శ్రీరామునకు అపకారము తలబెట్టగా, అప్పుడు శ్రమ పడకుండా కార్యములు సాధించు శ్రీరాముడు అతనిని సంహరించినచో ఇందులో శ్రీరాముని తప్పేమో నీవే యథార్థముగా చెప్పుము. నీ హితము, నీ బంధువుల హితము కోరి నేను చెప్పుచున్న మాటలు విననితో నీవు నీ బంధువులు కూడా రణరంగములో సూటిగా వచ్చు రామబాణములు తగిలి ప్రాణములు విడవగలరు. మారీచుడు చెప్పాడు, శూర్పణఖ చేసింది తప్పు, కరుడు దూషణులు చేసిన తప్పు అని. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 39వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.